నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి సీనియర్ ఐఏఎస్ అధికారిగా, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, అలాగే ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా సుదీర్ఘకాలం 42 ఏళ్ల పాటు సేవలందించిన శ్రీ రమాకాంత్ రెడ్డి గారు మన విశిష్ట అతిథి. ముందుగా వారికి స్వాగతం చెబుతాం. రమాకాంత్ రెడ్డి గారు నమస్కారం అండి. మీ మనసులో మాట తెలుసుకునే ఈ ప్రయత్నంలో భాగంగా ముందుగా మీ బాల్యం, మీ చిన్ననాటి అనుభవాలు వాటి గురించి చెప్తారా? వరంగల్ జిల్లాకి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది, పైడిపల్లి అని. అది మా గ్రామం, సొంత గ్రామం. అక్కడే మాకు భూములు, ఇళ్ళు ఉన్నాయి. మాది మా చిన్న తాతలు, చిన్నాన్నలు, పెద్ద నాన్న వాళ్ళంతా కలిసి ఆ ఊళ్ళో చాలా పెద్ద కుటుంబం, ధనిక కుటుంబం. ఓకే. అయినా నేను చదువుకి ముందు వరంగల్కి, తర్వాత హైదరాబాద్కి వచ్చి చదువుకున్నానండి. వరంగల్లో మున్సిపల్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను. హైదరాబాద్లో నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ చేశానండి. చిన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి కావాలన్న ప్రోత్సాహం, ప్రోద్బలం నాకు మా నాన్నగారి ద్వారా లభించింది. అంటే వారు కూడా ఏమన్నా ఈ చదువు అట్లాగే వేరే వేరే వ్యాసంగాల్లో ఏమైనా ఉన్నారండి? వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారండి. నేను చదువుకునే స్కూల్లోనే వారు కూడా ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయనే నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్లేవారు. ఇంగ్లీష్ మీడియంలోకి మారడం కొంచెం ఇబ్బందిగా ఉండేది మొదట్లో. ఆ తర్వాత అలవాటైపోయింది. అక్కడ బిఏ చేశాను. తర్వాత కోచింగ్ అది ఎక్కడ తీసుకున్నారు? కోచింగ్ ఢిల్లీకి ఒక 3 నెలలు వెళ్ళానండి. ఢిల్లీకి 3 నెలలు వెళ్ళాను. అక్కడ ఢిల్లీలో చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ ఆ రోజుల్లో ఉండేది, రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని. అక్కడే జాయిన్ అయ్యాను. కొంచెం కష్టంగా ఉండింది, ఎందుకంటే మాకు పెద్దగా గైడెన్స్ లేదు. హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు లేరు. కాబట్టి మనకి దాని పూర్వాపరాలు చెప్పే పెద్ద మనిషి ఎవరు మనకి లేకుండా ఉండేవాళ్ళు. కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. అయినా సరే పట్టుదల. అంటే మొదట సెలెక్ట్ అయిన వాళ్ళు మీరే మొదటి వారా? తెలంగాణ నుంచి మొట్టమొదటిగా సెలెక్ట్ అయిన డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ ఆఫీసర్ను నేనే. తెలంగాణ నుంచి ఫైనాన్స్ సెక్రటరీ మొట్టమొదటిగా నేనే. తెలంగాణ నుంచి ఎవరు లేరు, ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు లేరు. ఓకే. తర్వాత తెలంగాణ నుంచి మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ కూడా నేనే. ఓకే. ఎలక్షన్ కమిషనర్ కూడా మీరే? దాదాపుగా ఎలక్షన్ కమిషనర్, లోకల్ బాడీకి సంబంధించి. మీ కుటుంబం గురించి, అంటే మీకు వివాహం అయిన తర్వాత మీ కుటుంబం గురించి కూడా చెప్పాం. నాకు వరంగల్లోనే ఒక బిజినెస్ కుటుంబం నుంచి అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానండి. నా భార్య పేరు విజయలక్ష్మి. మాకు 2 అమ్మాయిలండి, ట్విన్స్ అండి. ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయిందండి. హైదరాబాద్లోనే ఉంటారు. అంతా హైదరాబాద్. అవునంటారు. రైట్. ఇక మీకు మీ జీవితంలో బాగా సంతోషం కలిగించిన సందర్భం? బాగా సంతోషం కలిగించిన సందర్భం అంటే జూలైలో 1975 జూలైలో, తారీఖు గుర్తులేదు కానీ జూలై నెలలో పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో మొట్టమొదటి పోస్టింగ్. అది నాకు సబ్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఆ రోజు నేను వెళ్ళి అక్కడ ఛార్జ్ తీసుకున్న రోజు చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా నాన్నగారి కళలకి ఒక రూపం ఇచ్చిన వాడిని అయ్యాను. తెలంగాణ నుంచి మొట్టమొదటి డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ ఆఫీసర్ను అయ్యాను అన్న సంతోషం చాలా సంతోషం కలిగించింది. అలాగే ఆ జిల్లాలో పనిచేయడం కూడా నాకు చాలా తృప్తిగా అనిపించింది. తర్వాత మీకు బాగా బాధ కలిగించిన సన్నివేశం? బాధ కలిగించిన సన్నివేశం ఏమిటంటే, నేను కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసేవాడిని. అక్కడ సినిమా థియేటర్సు టికెట్లు ఇవ్వకుండా కొత్తగా వారం రోజులు, సినిమా రిలీజ్ అయిన వారం రోజులు టికెట్లు అవి ఏవి లేకుండా అదనంగా బెంచీలు, కుర్చీలు అలాంటివి అన్నీ వేసి లోపలికి తోసిపడేసేవాళ్ళు. నాకు అలాంటిది సహించబుద్ధి అయ్యేది కాదు. కాబట్టి నేను రేడ్ చేయించి వాళ్ళ మీద బాగా ఫైన్ వేయించేవాడిని. ఒకసారి అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తి థియేటర్ మీద అలాంటి దాడి జరిగింది. చాలా బాగా ఫైన్ వేశాను. దాంతో ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు, మీరు ఈ జిల్లాలో ఉంటే నేను మళ్ళీ ఈ జిల్లాకు రాను అని. నా దగ్గరకు వచ్చి చెప్పారు కూడా. ఎవరు? మంత్రి గారు? అప్పట్లో మంత్రి గారు ఏం కాదు, శాసన సభ్యురాలు. ఓకే. చాలా చాలా గట్టిగా చెప్పారు. పేరు చెప్పడానికి వద్దులేండి, పేర్లు ఎందుకు, అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి చాలా మంది.
సో ఆవిడ వచ్చి మీరుంటే నేను ఉండనండి. అది మీ ఇష్టం అమ్మా, మామూలుగా మిమ్మల్ని తీసేయడానికి వీలు కాదు, మమ్మల్ని తీసేయడానికి వీలవుతుంది, కాబట్టి మీ ఇష్టం అమ్మా అని చెప్పాను. అయినా ఫైన్ తగ్గించనమ్మా, ఎంత ఫైన్ వేయదలుచుకున్నాను అంత వేస్తానని చెప్పాను. ఆవిడ వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని పట్టుబట్టి నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నా కూడా నన్ను వేరే జిల్లాకి ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ చరిత్రలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వాడిని కలెక్టర్గానే వేస్తారు, లేకపోతే మున్సిపల్ కమిషనర్గానో డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ అలా వేస్తారు తప్ప అంతకన్నా తక్కువ స్థాయిలో ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ వేయడం ఎన్నడూ జరగలేదు. అలా జరిగింది, నాకు కొంచెం బాధ అయింది. ఐఏఎస్లు అంటే ఒక దీక్షతోటో లేదో ఏదో సాధించాలని వస్తారు, కానీ నిజంగా సాధించగలుగుతున్నారా? సాధారణంగా ఏమవుతుందంటే మనం ఒక లక్ష్యం పెట్టుకుంటాం, ఏదో జిల్లాకి వెళతాం, ఈ జిల్లా ప్రయారిటీస్ ఏమిటి. ఉదాహరణకి నేను అనంతపురం జిల్లాలో పనిచేశాను, అలాగే కృష్ణా జిల్లాలో కూడా కలెక్టర్గా పనిచేశాను. సింపుల్గా చెప్పాలంటే అనంతపురం జిల్లా ప్రాబ్లమ్స్ ఆఫ్ పావర్టీ, అది కరెక్ట్. కృష్ణా జిల్లా గురించి చెప్పాలంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. బాగా చెప్పారు. ఓకే. సో అనంతపురం జిల్లాలో వర్షాభావం కారణంగా పంటలు బాగా పండకపోవడం, మంచినీళ్ళు అందకపోవడం, కాబట్టి ఈ భూసార పరిరక్షణ చర్యలు కానీ లేకపోతే మన సాయిల్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ కానీ అలాంటివి బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ తర్వాత ఆ రోజుల్లో ఒక బ్రహ్మాండమైన కరువు వచ్చిందండి. నీలం సంజీవరెడ్డి గారు ఆ రోజుల్లో రాష్ట్రపతి. ఆయన కూడా కరువుకు చలించిపోయి కొన్ని గ్రామాలు ఆయన కూడా రాష్ట్రపతిగా ఆయన కొన్ని విజిట్ చేశారండి. అంత కరువు వచ్చింది. అప్పుడు ఏం చేసామంటే దాదాపు 75,000 పశువులని చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల నుంచి రప్పించి ఒక క్యాటిల్ క్యాంపు 2 నెలలు నడిపామండి. ప్రభుత్వ డబ్బుతో రైళ్లల్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు లాంటి జిల్లాలో పశుగ్రాసం రైళ్లల్లో తెప్పించి ఒక క్యాటిల్ క్యాంప్ పెట్టి మేము నడిపించామండి. అలా సంతృప్తి ఇచ్చింది. అది ఆ జిల్లాకి ఒక రకమైన ఇబ్బంది, ప్రాబ్లం అనుకోండి. మనం కృష్ణా జిల్లాకు వచ్చామనుకోండి, నేను చెప్పాను కదా ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రాస్పరిటీ అని. అక్కడ మన విధానం వేరుగా ఉంటుంది. అక్కడ ఏమిటంటే అట్టడుగున ఉన్న వాళ్ళకి కొంతమందికి కొన్ని బెనిఫిట్స్ అడ్డం రాకుండా కొంతమంది అడ్డం పడుతుంటారు, కొంతమందికి రాకుండా కొంతమంది అడ్డం పడుతుంటారు. అలాంటి వాడిని కాస్త పక్కకి దారి మళ్ళించి మన పని మనం చేసుకు వెళితే మనకి సంతృప్తి ఇస్తుందండి. కానీ ఐఏఎస్లో కూడా చాలా రాజకీయాలు ఉన్నాయంటారు. ఐఏఎస్లు మంత్రులకి మీరు సలహాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? మంత్రులు ఎట్లా చెబితే అట్లా వింటారా? లేకపోతే అసలు ఎట్లా రిలేషన్షిప్? కొన్నిసార్లు మంత్రులకి డబ్బులు తినేది కూడా ఐఏఎస్లే సలహా ఇస్తుంటారు, అట్లయితే వస్తుంది అంటారు. ఎంతవరకు వాస్తవం? సాధారణంగా ఏమవుతుందంటే మంత్రి గారు సబ్జెక్టు బాగా చదువుకొని సబ్జెక్టు మీద కమాండ్ డెవలప్ చేసుకునే పరిస్థితికి వారు రాగలిగితే మనం ఈక్వల్ పొజిషన్లో ఉంటాం, డిస్కస్ చేసుకోవచ్చు. లేకపోతే మేము మంత్రి గారికి కొన్ని సింపుల్ విషయాల దగ్గర నుంచి క్లిష్టమైన విషయాలు కూడా విశదీకరించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మీకు తెలుసు వారు మా మీద ఎక్కువ ఆధారపడతారు. అలాంటప్పుడు మన మనస్తత్వం ఎలా ఉండాలంటే వారు మన మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళని తప్పుదోవ పట్టనివ్వకూడదు. ఇంకోటి కూడా చెబుతారు, ఇది మామూలు బయట సమాజంలో ఎన్ని గొడవలు ఉన్నాయో ఐఏఎస్లో కూడా అన్ని గొడవలు ఉన్నాయి. కులం, మతం, ఈ ప్రాంతం, ఇవన్నీ విభేదాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి అంటారు. ఎంతవరకు వస్తుంది? కొంతవరకు ఉన్నాయి. లేవని నేను చెప్పితే మాత్రం అబద్ధం చెప్పినట్టుగానే అవుతుంది. కొంతవరకు ఉన్నాయి. వాటిని అధిగమించలేకపోతూ అది ఏమిటంటే మన దగ్గర ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొంత ప్రాంతీయ, మనం పక్క రాష్ట్రం ఒకటి ఉంది, పేరు అక్కర్లేదు, ఆ రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో చాలామంది పనిచేస్తున్నారు. అలాగే వెనకటి కాలంలో తమిళనాడులో నుంచి చాలామంది మన దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక కులానికి చెందిన వాళ్ళు వచ్చేవాళ్ళు. కులం అక్కర్లేదు, పేరు అక్కర్లేదు, అంటే నాకు తెలిసి కదా బ్రాహ్మణ్ వర్సెస్ నాన్ బ్రాహ్మణ్ అని ఇట్లా ఇవి కూడా అలా వచ్చేవాళ్ళు. సో అది కొంచెం పైకి కొద్దిగా కనిపించినా లోపల అండర్ కరెంట్ ఉండేది. కాకపోతే ఎఫిషియన్సీ దెబ్బతీసేంత పరిస్థితులు ఆ రోజు రాలేదండి. ఏదో ఒకరిద్దరికి బెనిఫిట్ జరగవచ్చు, ఒకరిద్దరికి నష్టం జరగచ్చు, కానీ
కేవలం ఆ సెక్షనే రూలింగ్ చేస్తుంది, ఈ సెక్షన్ని అణగదొక్కారు అన్న పరిస్థితులు మాత్రం ఎన్నడూ ఆ లెవెల్కి దారి తీయలేదు. మీకు బాగా నచ్చిన, మీరు చాలామంది మంత్రులతో కలిసి పనిచేశారు కదా, బాగా పనిచేసిన మంత్రి ఎవరు అనుకుంటున్నారు? చాలామంది మంత్రులు చాలా బాగా పనిచేశారు. ఒక చిన్న సంగతి మీకు చెప్తాను. కడప జిల్లా నుంచి ఒక మంత్రి ఉండేవాడు. పేర్లు చెప్పండి. ఇటువంటి మంచి చెప్పినప్పుడు పేరు చెబితే బాగానే ఉంటుందిగా. రాజగోపాల్ రెడ్డి. చాలా మంచి వ్యక్తి. అగ్రికల్చర్ మంత్రి చేశారు, ఎన్టీఆర్ క్యాబినెట్. నేను అగ్రికల్చర్ డైరెక్టర్ చేశాను. చాలా మంచివాడు. కాకపోతే ఆయనకి చాలా క్షణంలో కోపం వచ్చేస్తుంది. 2 క్షణాల్లో కోపం కూడా తగ్గిపోతుంది. ఆ సంగతి మాకు ముందు తెలీదు, తర్వాత తెలిసింది. ఒకరోజు పిలిచి ఫలానా ట్రాన్స్ఫర్స్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం తన మనసులో మాట చెప్పారు. వాడు మంచివాడు కాదండి, మీకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పాను. అలాగా అన్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఆయన మీద బాగా ప్రెషర్ వచ్చినట్టు నాకు అనిపించింది. ఇంకొక 10 రోజులకు పిలిచి మాది చేయాల్సిందే అన్నట్టుగా మాట్లాడారు. వద్దండి, మీకు చెప్పాను కదా మీకు మంచి పేరు రాదని. ఆ తర్వాత ఇంకో ఇబ్బంది కూడా వస్తుంది మాకు. ఇప్పుడు నేను వేస్తాను, మళ్ళీ వాడిని తీయాలంటే నాకు చాలా ఇబ్బంది అండి, ఎందుకంటే మీ పేరు చెప్తాడు కదా ప్రతిసారి, బాగుండదు కదా, అప్పుడు మీకు ప్రెస్టీజ్ అవుతుంది. నేను వేసాను మొన్న, మళ్ళీ మీరు తీసేస్తున్నారా అంటారు. వద్దండి అని అన్నాను. దాంతో ఆయన ఇలాగైతే ఎలాగండి, మేము మంత్రులం కదా, మేము ఏమన్నా చేయొచ్చు కదా అన్నాడు. చేయొచ్చండి. మేము చట్టం మార్చొచ్చు కదా అన్నాడు. మార్చొచ్చండి, అసెంబ్లీలో పెట్టుకుని చట్టం కూడా మార్చుకోవచ్చు, మేము అధికారాలు కూడా తీసుకోవచ్చు కదా అన్నాడు. ఆ రోజుల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ అధికారం అంతా డైరెక్టర్దే. ఓకే. సో బహుశా ఆయన అది దృష్టిలో పెట్టుకొని అధికారాలు కూడా మేము తీసుకోవచ్చు కదా అన్నారు ఆయన. అబ్బే తీసుకోవచ్చండి అన్నాను. తర్వాత ఒక క్షణం అయిన తర్వాత ఆయన ఒక మాట అడిగాను. ఏమండి నేను మంచివాడినేనా అన్నాను. మీరు అడిగారు? నేను అడిగాను. మీరు మంచివారండి, బాగా పనిచేస్తారా అన్నారు. మీరు బాగా పనిచేస్తారు, నేను ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను కదా. చూసుకుంటున్నారు. మరి నేను ఇంత మంచివాడిని అయితే మీరు ఒక పని చేయకూడదా, నన్ను రేపు చీఫ్ సెక్రటరీ మీరు చేస్తే మీ ట్రాన్స్ఫర్స్ అన్నీ నేను చేసేస్తాను కదా అన్నాను. అలా ఎలా చేస్తారండి, రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ లేకుండా మిమ్మల్ని చీఫ్ సెక్రటరీ ఎలా చేస్తారు అన్నారు. నేను అప్పటి నుంచి మీకు అదే చెప్తున్నాను కదండి, ప్రతి పనికి కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రతి పనికి కొంత మంచి చెడు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేయవచ్చా లేదా మనం ఆలోచించాలి, అలాగే ఇది చేయగలిగాలా లేదా అన్నది కూడా ఆలోచించాలి, రూల్ ఒప్పుకుంటుందా లేదా కూడా ఆలోచించాలి. అప్పటి నుంచి నేను మీకు ఇదే చెప్తున్నాను కదండి, ఎలా అయితే మీరు నన్ను రేపు చీఫ్ సెక్రటరీ చేయలేరో ఈ ఫలానా మనిషి కూడా మనం అలాగే ప్రమోషన్ ఇప్పుడు ఇవ్వలేము, ఆయన లిస్టులో లేడు, అలాగే ఈయన 3 సంవత్సరాలు పూర్తి చేయలేదు, ఆయన్ని మనం ట్రాన్స్ఫర్ చేయలేము అని మీకు చెప్పాను కదండి, మీరు వినలేదు, అందుకే ఈ మాట అన్నాను అంటే హాయిగా నవ్వుకున్నారు ఆయన. నవ్వుకొని కాఫీ తెప్పించి నన్ను ఇలా దెబ్బ కొడతావా నువ్వు అన్నాడు. అంటే నేను నవ్వుకుంటూ అయ్యా మీరు రాయలసీమ అయితే నేను తెలంగాణ కదండి అన్నాను. ఇక అప్పటి నుంచి దాదాపు 1.5 సంవత్సరంన్నర ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేసాము. రైట్. ఇక ముఖ్యమంత్రుల దగ్గరికి వస్తే, ముఖ్యమంత్రులు మీరు ఏ ముఖ్యమంత్రులతో పనిచేశారు, ఎట్లాంటి అనుభవాలు వచ్చాయి మొదటి నుంచి చెప్తురండి. నేను మొదట్లో సర్వీస్లో జాయిన్ అయినప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి అండి. ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఉండేదా? లేదండి, ఎందుకంటే నేను అప్పుడు సబ్ కలెక్టర్ అంటే ఇవాళ ముఖ్యమంత్రులు సబ్ కలెక్టర్ ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజుల్లో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో కలెక్టర్ గారితోనే ముఖ్యమంత్రి మాట్లాడితే చాలా ఎక్కువ. అది కూడా ఎప్పుడన్నా ఒకసారి, లేకపోతే ముఖ్యమంత్రి కార్యదర్శి గారే ముఖ్యమంత్రి తరఫున, లేకపోతే ప్రధాన కార్యదర్శి గారు ముఖ్యమంత్రి తరఫున మాట్లాడేవారు తప్ప ముఖ్యమంత్రి ఆఫీసర్స్తో, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో మాట్లాడడం చాలా చాలా అరుదు. ఓకే. కాబట్టి మా లెవెల్లో మేము సబ్ కలెక్టర్ కాబట్టి మాతో మాట్లాడడం ఇంకా జరిగేది కాదు. ఏదన్నా ఉంటే కలెక్టర్. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, సందర్భం? ఇప్పుడు సందర్భం ఎలా ఉంది అంటే ఫోన్ కలిపేసి సబ్ కలెక్టర్ లెవెల్లో కూడా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు ముఖ్యమంత్రులని నేను విన్నాను. ఓకే. అది అంత మంచి పరిణామం కాదండి. ఎందుకంటే మనం ఎప్పుడు 2 రాష్ట్రాల్లోనూ అట్లా జరుగుతుందా? 2 రాష్ట్రాల్లోనూ అలా జరుగుతుందని నేను విన్నాను. ఓకే. ఎప్పుడైనా లెవెల్ జంపింగ్ మనం చేయకూడదండి. ఓకే. ఆ రోజు మనకు మంచి అనిపించవచ్చు, కానీ
ఆ తర్వాత ఇంకెవరన్నా మన పైన లెవెల్ జంపింగ్ చేస్తే మనం ఫీల్ అవుతాంగా. అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్? అవును కదా. మరి ప్రైమ్ మినిస్టర్ రేపు మీతో మాట్లాడకుండా మీ జిల్లా కలెక్టర్తోనో లేకపోతే మీ జిల్లా మంత్రితో మాట్లాడితే ఎలా ఉంటుంది? లెవెల్ జంపింగ్ చేస్తే. కాబట్టి అది మన దాకా వచ్చేదాకా సమస్య కాదు అని అనుకోకపోవడం పొరపాటు అవుతుంది. ఓకే. ఆ తర్వాత వెంగళరావు గారి తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారుగా వీళ్ళందరితోటి ఎట్లాంటి సంబంధాలు ఉండేవి? చెన్నారెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా నేను ఎప్పుడు పని చేయలేదు. ఆ తర్వాత నేను కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉండగా భవనం వెంకటరామ్ గారు ముఖ్యమంత్రి. చాలా తెలివైన మనిషి. సమస్యని ఒక 5 నిమిషాల్లో అర్థం చేసుకొని ఆ సమస్యకి పరిష్కారం చూపించగలిసిన ప్రతిభావంతుడు కూడా. కాకపోతే ఆయన 8 నెలల్లో 9 నెలల్లో అంతే పని చేసి ఉన్నారు. కాబట్టి రాజకీయంగా బలహీనుడు కాబట్టి ఎక్కువ కాలం నిలబడలేకపోయాను. రైట్. ఆ తర్వాత అంజయ్ గారి టైంలో కూడా అంజయ్ గారి టైంలో నేను పనిచేశానండి. చాలామంది అంజయ్ గారి మీద, ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన తెలివి మీద చాలా తక్కువ అంచనా వేస్తారు, కానీ చాలా తెలివైన వాడండి. ఓకే. రాజకీయ అనుభవం ఉందే, అది చాలా బాగా వాడుకునేవాడు. కానీ పైకి అలా కనిపించేవాడు. ఏమిటంటే కాస్త వెర్రి బాగుల వాడేమో అని అనిపించేలా ప్రవర్తించేవాడేమో ఆయన కొరకు అని నాకు అనిపిస్తుంది. కావాలని చేసేవాడేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నా అభిప్రాయం తప్పు కావచ్చు కూడా. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. చంద్రబాబు నాయుడు గారు అసలు జరిగిన దానికంటే ఎక్కువ ప్రచారం కోసం ప్రయత్నం చేస్తారు అనేది అది అపవాద, వాస్తవం? దానిలో చాలా వరకు వాస్తవం ఉందిగా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా నడిచింది? రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప మానవతావాది. సర్జరీ లేకపోతే బైపాస్ సర్జరీ చేసుకొని రూపాయి కట్టకుండా బయటికి సంతోషంగా వెళ్ళిపోయే సందర్భం అది. రామారావు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అవును. ఎన్టీ రామారావు గారి గురించి ఎట్లా మీరు? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారి మా జిల్లాకే వచ్చారండి. ఓకే. ఆయన ముఖ్యమంత్రి బహుశా 5 జనవరి నాడయ్యాడు. 9, 11 జనవరికో 13 జనవరికో మా జిల్లా కృష్ణా జిల్లాకు వచ్చారు. ఆయనది ఒక ప్రత్యేకమైన స్టైల్ అన్నమాట. అంటే ఆయన ప్రజల్లో ప్రజాకర్షణ గల ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూర్చున్నప్పుడు అదొక చిన్న ఆస్థానం లాంటిది. అదొక చిన్న ఆస్థానం, ఒక చిన్న ఆస్థానం. ఆయన ఒక పెద్ద కుర్చీలో కూర్చునేవాడు, చుట్టుపక్కల అందరూ. అప్పుడు ఆయన ఏదైనా చెప్పినప్పుడు మనం చెప్పామనుకోండి, ఆయనకి నచ్చేది కాదు. ఈడెవడు మానవ మాత్రుడు మనకు చెప్పడానికి వచ్చాడు అని భావం ఆయనకి లోపల ఉండేది. నేను 2-3 సార్లు చూశాను డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా. ఇంకా తర్వాత నేను నా పంధా మార్చుకున్నాను. ఆయన మీటింగ్లో ఏదైనా చెబితే నేను ఊరుకునేవాడిని. రెడ్డి గారు ఏమిటి, మీరు యువకులు చెప్పండి, మీ సలహా ఏమిటి అనేవారు, కాస్త ప్రొవోక్ చేయడానికి. అని నేను ఊరుకునేవాడిని. ఆ తర్వాత సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మీటింగ్ అయిపోయాక ముఖ్యమంత్రి గారితో ఒక నిమిషం మాట్లాడాలి. మీటింగ్ ఇప్పుడే అయిపోయింది కదా, మాట్లాడలేదా నువ్వు? నాకు మాట్లాడడానికి అవకాశం కుదరలేదు, మీరు ఒకసారి టైం ఇప్పిస్తారా? ఆయన మళ్ళీ లోపల తీసి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా చెప్పారండి, ఇలా చెప్తే అయ్యే పని కాదండి, ఇలా కుదరదు. మీరు సినిమాలు దృష్టిలో పెట్టుకొని మరి చెప్పారా, లేకపోతే ప్రజా పరిపాలన దృష్టిలో పెట్టుకొని చెప్పారా నాకు తెలీదు. ప్రజా పరిపాలన వేరు, 3 గంటల్లో సినిమా వేరు. 3 గంటల్లో హీరో తనకున్న ఆశయాలన్నీ పూర్తి చేస్తాడు, శుభం అనిపించుకుంటాడు. ఇక్కడ అలా కుదరదండి. ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. మనకి కోర్టు ఉంటుంది, మనకి అసెంబ్లీ ఉంటుంది, మనకు 4th ఎస్టేట్ ఉంది, మనల్ని క్రిటిసైజ్ చేసే అపోజిషన్ ఉంటుంది. ఇంతమందిని మనం దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప, నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఏ నిర్ణయమైనా నేను తీసుకుంటాను, తీసుకోగలను అన్నది మాత్రం కరెక్ట్ కాదేమో, మరొకసారి ఆలోచించండి మీరు అని చెప్పాను. 2-3 సార్లు నేను అలా చెప్పాక ఆయనకి బాగా తట్టిందండి. ఓవరాల్గా ఎన్టీఆర్ పాలన గురించి మీరు ఏమి ఉంటారు? మొదటిసారి పాలన ఎవరి ఇంటర్ఫిరెన్స్ లేక చాలా చాలా బాగా జరిగింది. రెండవసారి పాలనలో చాలా శక్తులు మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. చాలా శక్తులు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యాయి కాబట్టి తొట్టుపాటు పడ్డాడు, తడబాటు పడ్డాడు. లేకపోతే భారతదేశానికి
ఒక లెవెల్లో ఒక ముఖ్య పదవిలో ఉండే స్థాయిలో ఉన్నాడు ఆ రోజుల్లో. అంటే ప్రధాని పదవిలో ఉండాలి అలా అని చెప్పలేను, కానీ ఒక ముఖ్యమైన పదవిలో ఉండే పరిస్థితిలో ఉన్నాడు ఆ రోజుల్లో. ఓకే. తర్వాత వచ్చిన వాళ్ళలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆయన గురించి ఏం చెప్తారు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డిదంతా పర్సనల్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఆయనకు ఒక 300 ఆఫీసర్స్ మొహాలు పేర్లు తెలుసు. ఓకే. ఆయన మొహం చూసి పేరు పెట్టి పిలిచి, ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసు, పేరు తెలుసు, ఇదివరకు ఎక్కడ పనిచేశాడో తెలుసు, ఆ పేరుతో పిలిచేసి ఏమయ్యా ఇలా ఉంది, ఈ పని కావాలి, ఇలా చేయాలి అని చెప్పేసి ఆయన పర్సనల్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అయిందంతా. ఓకే. కాకపోతే ఆయనకు కూడా కొంచెం అహం ఎక్కువే. అహం తగ్గించుకుంటే బహుశా ఆయన వచ్చిన పరిస్థితిలో ఉండేవాడేమో కాదు, కానీ ఆ క్లిష్టమైన పరిస్థితి బహుశా తప్పిపోయేదేమో. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు, దాంతో రిజైన్ చేయాల్సి వచ్చింది. నాకు తెలుసు అప్పుడున్న ఆయన ముఖ్య కార్యదర్శి ఇచ్చిన సలహా కూడా నాకు తెలుసు. కుమారస్వామి రెడ్డి గారు సలహా ఇచ్చారు, అయినా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు టిపికల్ రాయలసీమ పాలిటీషియన్. మంచివాడే, కానీ కొంచెం మంకుతనం, పెంకితనం, మొండితనం అన్నీ ఉన్నాయి. కానీ మనసు చాలా మంచిది. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎట్లా మీరు? ఆ రోజుల్లో ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేయించాడు, 2020 అని. అంకెలు గారడీగా ఈ లక్ష యూనిట్లు అంటే కాదు, 10 లక్షల యూనిట్లు రాయండి అని ఇట్లా ఒక అంకెలన్నీ ఆయన అంకెల ఏమంటారు, అది మరి ఆ మాట వాడచ్చు వాడకూడదు, ఆ అంకెల పిచ్చి ఎక్కువ ఉండటంతో కొంత మ్యానిపులేషన్కి ఎక్కువ వెళ్ళారు అనే వాదన కూడా ఉంది కదా. మ్యానిపులేషన్ అని నేను అనను, కానీ అత్యుత్సాహం, అత్యుత్సాహంతో మనం అది చేయలేమా, వాళ్ళు చేశారు కదా, మనం అంతకన్నా ఇంకా ఎక్కువ చేయగలం కదా అన్న అత్యుత్సాహంతో వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కుదరలేదు. అసలు జరిగిన దానికంటే ఎక్కువ ప్రచారం కోసం ప్రయత్నం చేస్తాడు అనేది ఒక అది అపవాద, వాస్తవమా? దానిలో చాలా వరకు వాస్తవం ఉందిగా. వాస్తవం. మరి మీలాంటి వాళ్ళు ఎప్పుడు సలహా ఇవ్వలేదా? ఇచ్చామండి, మేము మేము చాలాసార్లు చెప్పాం. ఏమని చెప్పేవారు? సార్ మనం ఇలా చేస్తున్నాం కదా, ఇలా చేద్దామని మీరు అనుకుంటున్నారు, మరి అలా అయితే కుదరదు కదా, బడ్జెట్ కూడా ఒప్పుకోదు కదా. చేయండి, చూద్దాం, ఏముంది, బడ్జెట్ వచ్చినప్పుడు తప్పకుండా చూద్దాం అని ఆయన అనేవారు. బడ్జెట్కి వచ్చేసరికి మాకు తెలుసు, బడ్జెట్ని కింద మీద చేయడానికి ఏ ఫైనాన్స్ సెక్రటరీకి కుదరదండి. ఆయనకు ఉన్న లిమిటేషన్స్ ఆయనకు ఉంటాయి. ఎందుకంటే నేను ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశాను కాబట్టి నా హయాంలోనే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 1,00,000 కోట్లు దాటించేశాను నా హయాంలోనే. చాలా కష్టం అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కదా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రయత్నం మేము చేసాము, సక్సెస్ఫుల్ అయ్యాము. దానికి చాలా కష్టపడాలి, ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోవాలి, అలాగే కేంద్ర వనరులు ఉండాలి కదా. ఒకటి వనరులు ఉండాలి, ఉన్న వనరులు మనకు ఉన్నాయని చెప్పి ఒప్పించుకునే స్తోమత మనకు ఉండాలి. తర్వాత మనం చెప్పేది బాగా కరెక్టేనని వాళ్ళు విశ్వసించాలి, ఏది ప్లానింగ్ కమిషన్ వాళ్ళు, లేకపోతే జరిగే పని కాదు. రైట్. అయితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా నడిచింది? రాజశేఖర రెడ్డి గారి గురించి ఏమంటారు? రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప మానవతావాది అండి. ఆయన ఇదివరకు ఎలా ఉండేవారో నాకు తెలీదు. బహుశా ఒక 25 ఏళ్ళు పైగా అపోజిషన్లో ఉండి రాటుదేలిపోయినారేమో నాకు తెలియదు. ఆ రాటుదేలిపోవడంలో కూడా ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఇంటూ అడ్మినిస్ట్రేషన్ ఆయన ప్రవేశపెట్టారు. హ్యూమన్ ఎలిమెంట్ నిజంగా ఆయన్ని దానికి మెచ్చుకోవాలి. ఎన్నోసార్లు మేము ఆయనతో చర్చలు జరిపినప్పుడు ఆయన చెప్పిన దానికి మేము పొలైట్గా నో అని చెప్పాం. పొలైట్గా నో అని ఎన్నిసార్లైనా చెప్పడానికి స్వతంత్రం మాకు ఆయన దగ్గర ఉండేది. ఆయన ఎప్పుడు బాధపడేవాడు కాదు. అలాగా అనేవాడు తప్ప, ఏమిటండి మీరు ఇదివరకు 4 సార్లు నో చెప్పారు, ఇలాగైతే ఎలాగండి అని ఎప్పుడు ఆయన కసురుకోవడం కానీ విసురుకోవడం కానీ ఎన్నడూ అలా జరగలేదు. ఓపికగా వినేవారు. ఆ తర్వాత సిఎస్ గారు ఇలా చేస్తే బాగుంటుందా అని తన అభిప్రాయం చెప్పేవారు. అప్పుడు మాకు అర్థమైపోయేది, ఓహో ఆయనకి ఇలాంటి అభిప్రాయం మనసులో ఉందా, సరే దీన్ని ఏమన్నా మనం ప్రయోగాత్మకంగా చేయడానికి మన రూల్స్లో వీలవుతుందా అని మరి ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వీలైతే వీలవుతుందని, వీలు కాకపోతే వీలు కాదని చెప్పేవాళ్ళం.
ఆయన ఓపికగా చాలా ఓపికగా వినేవారు. మీ ఇద్దరు కాంబినేషన్లో విజయవంతమైనటువంటి కార్యక్రమాలు ఏంటి? ముఖ్యంగా మీరు CS గా వారు ముఖ్యమంత్రి. 108 అండి. 108 అండి. ఓకే. కర్ణాటకలో దేవిశెట్టి అని ఒక డాక్టర్ ఉన్నారండి. ఆయన మొట్టమొదటిగా కర్ణాటకలో ఈ గుండె ఆపరేషన్లు చేయడం, మిగతావన్నీ చేయడం మొదలుపెట్టారండి. అయితే ఆయన ఏం చేసేవారు, కేవలం పాల సొసైటీ, మిల్క్ సొసైటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ అందజేసేవారు, మిగతా ప్రజలకు కాదు. సో ఒకరోజు రాజశేఖర్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి, ఇలా కర్ణాటకలో చేస్తున్నారట కదా, మీరు కొంచెం కనుక్కుంటారంటే నేను వారికే ఫోన్ చేశాను, దేవిశెట్టి గారికి ఫోన్ చేసి, డాక్టర్ గారు మీరు హైదరాబాద్ రాగలరా, మా ముఖ్యమంత్రి గారు, ఆయన డాక్టర్ గారే, ఆయనకి ఇంట్రెస్ట్గా ఉంది అంటే ఆయన వచ్చారు. వచ్చి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇస్తే మన ముఖ్యమంత్రి గారికి అది మనసారా నచ్చల. ఆయన ఏమన్నారంటే, దేవిశెట్టి గారు మీరు కేవలం పాల సొసైటీ వాళ్ళ మాత్రకే చేస్తున్నారు, నాకు నా ప్రజలందరికీ, అంటే ఒక దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యేలా మీరు చేయగలరా అంటే, అది చాలా చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది ముఖ్యమంత్రి గారు, నేను చేయలేను అన్నారు. సో ఆయన్ని పంపించిన తర్వాత ఇంకా మేమే ఒక నలుగురం, నేను, హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ కమిషనర్ గారు, ముఖ్యమంత్రి ఆఫీస్లో మన జనత్ హుసేన్ గారు, వాళ్ళంతా కూర్చొని 8 నెలల కమిటీ మేము తయారు చేసామండి. చాలా చాలా బాగా పనిచేసింది ఆ స్కీమ్. అంటే ఆరోగ్యశ్రీ స్కీమ్ అండి. రూపాయి డబ్బు ఖర్చు లేకుండా హైదరాబాద్కు వచ్చి వాళ్ళ ఇష్టమైన మెడికల్ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని దాని లోపలికి వెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ లేకపోతే బైపాస్ సర్జరీ చేసుకొని రూపాయి కట్టకుండా బయటికి సంతోషంగా వెళ్ళిపోయే సందర్భం అది. అలాంటి సందర్భాలు ఎన్నో నేను చూశాను, విన్నాను. చాలామంది ప్రజాప్రతినిధులు నా దగ్గరకు వచ్చి చెప్పారు, చాలా సంతోషంగా ఉన్నామనండి. కిరణ్ అని వాళ్ళ ఆఫీస్లో ఒక అబ్బాయి ఉండేవాడు, ఆయన ముఖ్యంగా ఈ కార్యక్రమం చూసేవాడు, ఓఎస్టీగా ఉండేవాడు. మేము కూడా ఆయనతో టచ్లో ఉండేవాడు. అది కాకుండా ఇతర కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి వాటిలో, ఇతర కార్యక్రమాల్లో బీసీలకి మనము స్కాలర్షిప్లు ఇవ్వడం అండి, ఫీజు రీయింబర్స్మెంట్. అవునండి, ఫీజు రీయింబర్స్మెంట్. ఆయన ఒకరోజు నాతో అన్నారు, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఏమండి ఎఫ్ఎస్ గారు, మనం చాలామంది బీదవాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాస్ చెందిన వాళ్ళు ఇంజనీరింగు, మెడిసిన్ చదువుకోలేకపోతున్నారు కదా, కేవలం డబ్బు లేక BAనో BScతో ఆపేస్తున్నారు కదా అని అంటే ఈ స్కీమ్ మొదలుపెట్టాం. కొంచెం మొదట్లో మాకు వనరుల ఇబ్బంది చాలా వచ్చింది, అయినా ధైర్యంగా ముందుకెళ్ళాం. ఇప్పటికీ చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు, ఆ రోజు ఆ స్కీమ్ పుణ్యమాని మేము మెడిసిన్ పూర్తి చేసాం, ఇంజనీరింగ్ పూర్తి చేసాం, లేకపోతే చేసేవాళ్ళం కాదని చెప్పుకుంటాం. తృప్తి ఇస్తుంది. అది రాజశేఖర రెడ్డి గారికి కూడా మంచి పేరు తెచ్చిన, చాలా మంచి పేరు తెచ్చిన కార్యక్రమం. ఓవరాల్గా చంద్రబాబుకి రాజశేఖర రెడ్డికి ఉన్న తేడా ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ఏమిటంటే, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని లోతుగా పరిశీలించి చాలామందికి బెనిఫిట్ అయ్యేట్టుగా ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఇచ్చే కార్యక్రమం ఒకటి మొదలు పెడితే బాగుంటుంది అని ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యాడు. రాజశేఖర గారి టైంలో మీ మీద, మీరంటే ఒక మీరు లేకపోతే ఇంకా ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తుండేవాళ్ళు కదా. ముఖ్యమంత్రి గారు ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి, ఒక కమ్యూనిటీకి చెందినవారు అనుకోండి, ఆయన ఆ సామాజిక వర్గానికి చెందిన వాడికి ఎవరికి మెరిట్ మీద ఒక పోస్ట్ ఇచ్చినా కూడా ఒక తరఫు నుంచి విమర్శ రావడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రి ఎవరైనా సరే. ఇప్పుడు కూడా అదే జరుగుతుందిగా పక్క రాష్ట్రంలో, అదే జరుగుతుంది. ఏపీలో ఏం జరుగుతుంది? పక్క రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఎవరికైనా ప్రమోషన్ వచ్చినా, ఒక డీజీపీ పోస్ట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా అదే క్రిటిసిజం వస్తుందిగా. క్రిటిసిజం వస్తుందా లేకపోతే అక్కడ జరిగిందా? ఇప్పుడు అదే పరిస్థితి ఉందా అక్కడ? క్రిటిసిజం అయితే వస్తుంది. ఎట్లా, ఏంటి ఉదాహరణ చెప్పండి. డీజీపీకి ఇచ్చారుగా ఇదివరకు, డీజీపీకి ఆయన ఆ నెలలో రిటైర్ జేవీ రాముడు గారు 6 నెలల్లో రిటైర్ అయ్యాయి. ఆయనకి ఇచ్చారు. ఆయన్ని ఇదివరకు ప్రభుత్వం పక్కన పెట్టేసింది, బాధ్యతాయుతమైన పదవి ఏది ఇవ్వలేదు కాబట్టి మనం ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇమ్మీడియట్గా భారత ప్రభుత్వానికి లేఖ రాయడం చేయడం, అవన్నీ ఆగమేఘాల మీద ఆ పనులు జరిగిపోయాయి అని ఆ రోజుల్లో అనుకున్నారు. ఓకే, కాబట్టి అలాంటి క్రిటిసిజం ఎప్పుడు వస్తుందండి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, వాటి గురించి ఎట్లా?
రోసయ్య గారి దగ్గర నేను 3.5 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశాను. ఆయన ఆర్థిక శాఖ మంత్రి చేశారు. ఆ తర్వాత ఆయన అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను ఆయన దగ్గర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, అనుభవస్తుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి కింద నేను డైరెక్ట్గా పనిచేయలేదు, కానీ ఎలక్షన్ కమిషనర్గా నేను చేశాను. 2-3 సార్లు ఆయన్ని కలవడం జరిగింది. ఎలక్షన్ విషయాల్లో నా సలహా తీసుకున్నాను. చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించే మనిషిగా నాకు ఆయన అనిపించారు. కాకపోతే బహుశా ఆ రోజుల్లో కొంచెం వయసులో చిన్నవాడు కాబట్టి ఆయనకన్నా ఆయన పార్టీలో వయసులో పెద్దవాళ్ళు కొంతమంది, ఆ తర్వాత ఈయన ఒక్కడికేనా ముఖ్యమంత్రి, మేము కూడా ముఖ్యమంత్రులు అయ్యే అర్హత మాకు ఉంది కదా అని అనుకునే వాళ్ళు బహుశా చాలామంది ఉన్నారు కాబట్టి ఓవర్ షాడో అయ్యాడేమో అని అనుకున్నాను. రైట్. శ్రీ రమాకాంత్ రెడ్డి గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. జగన్ గారి మీద వాళ్ళు కొంతమంది ఆరోపణలు చేస్తుంటారు. సెక్రటేరియట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేకపోతే చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్లో కానీ ఒక్క మీటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ రాలేదు. నేను అన్నాను, అయితే మీ ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదండి అన్నాను. లక్ష్మీనారాయణ గారితో మీరు ఆ మాట అన్నారు. చెప్పాను. అసెంబ్లీ రూల్స్ తెలీదు, స్పీకర్కు ఉన్న పవర్స్ తెలీదు, ముఖ్యమంత్రికి ఉన్న పవర్స్ తెలీదు, మా సెక్రటరీస్కి ఉన్న పవర్సు, డ్యూటీసు, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి తెలియదు. ఓకే, అది తెలియజెప్పడానికే నాకు ఒక రోజు పట్టింది. మరి ఓటుకు నోటు కేసు ఈ పరిణామాల మీద మీకేమనిపిస్తుంటుంది? ఓటుకు నోటు కేసు అన్న విషయంలో తత్తరపాటు పడి ప్రభుత్వం త్వరగా అక్కడికి తరలిపోయిందేమో అనిపించింది. వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో మీకేమనిపించింది? అప్పుడు నిజంగానే ఇప్పుడు జగన్ గారి మీద వాళ్ళు కొంతమంది ఆరోపణలు చేస్తుంటారు. ఆయన ఎప్పుడైనా సెక్రటరీ రావటం కానీ లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఏమైనా చేశారా? ఒక మాట నేను మీకు చెప్పాలండి. మేము ముఖ్యమంత్రి గారి సమావేశం, నేను ఫైనాన్స్ సెక్రటరీగా అటెండ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీగా అటెండ్ చేసినప్పుడు కానీ, సెక్రటేరియట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేకపోతే చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్లో కానీ ఏ మీటింగ్ అటెండ్ చేసినా ఒక్క మీటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ రాలేదు. ఎంపీ కాకముందు, ఎంపీ అయిన తర్వాత కానీ, ఎంపీ అయిన తర్వాత పులివెందులకు సంబంధించి ఇష్యూస్ లేదండి. ఎన్నడూ కూడా ఆ మీటింగ్కి ఎన్నడూ ఆయన రాలేదండి, ఖచ్చితంగా చెప్పగలను. రెండవది, ఆయన నాకు ఒక ఫైనాన్స్ సెక్రటరీగా కానీ, చీఫ్ సెక్రటరీగా కానీ, ఆయన ముఖ్యమంత్రికి కుమారుడుగా కానీ, లేకపోతే ఒక ఎంపీగా కానీ, ఎన్నడూ కూడా ఒక రాజకీయ నాయకుడుగా కానీ ఎన్నడూ ఒక లెటరు ఫలానా వాళ్ళకి ఇది ఇవ్వండి అని కానీ, ఇవ్వద్దని కానీ, నాకు ఇది కావాలని కానీ, నా కంపెనీకి ఇది కావాలని ఎన్నడూ నాకు ఒక లెటర్ కూడా రాయలేదండి. ఒక్కరోజు కూడా నాకు ఆయన ఫోన్ చేయలేదు. నేను ఆయన్ని ఎప్పుడు కలిశానంటే, ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకి నా హృదయపూర్వక సానుభూతి తెలియచేయడానికి వెళ్ళి ఆయన్ని కలిశాను. అంతకుముందు ఎన్నడూ నేను కలవడం జరగలేదు. మరి అలాంటప్పుడు కేసులు ఇవన్నీ అట్లా ఆ పరిణామాల మీద మీకేమనిపిస్తుంటుంది? ఈ కేసులు పెట్టినప్పుడు నన్ను సిబిఐ వాళ్ళు 2 సార్లు పిలిచారు. దిల్కుషా గెస్ట్ హౌస్ అని రాజ్భవన్ పక్కనే ఉంటుంది, దాంట్లో వాళ్ళకి వచ్చిన ఆఫీస్ ఉండేది, అక్కడే పిలిచారు. పిలిచినప్పుడు మీకు తెలుసు దానికి అప్పుడు అధికారి ఎవరు ఉండేవారు, మన ఆంధ్రప్రదేశ్ లక్ష్మీనారాయణ గారు ఉండేవారు, మహారాష్ట్రలో పనిచేస్తారు. ఆయన్ని నేను 2 విషయాలు అడిగాను. సరే, ఇంతమందిని పిలుస్తున్నారు మీరు, చాలా బాగుంది, నన్ను కూడా పిలిచారు, మీరు ఏదన్నా అడగచ్చు, నాకు తెలిసింది నేను చెప్తాను, కానీ ఫలానా వాళ్ళని కూడా పిలుస్తున్నారా అని నేను అడిగాను. అబ్బాయి నేను పిలవట్లేదండి అన్నాడు ఆయన. ఎవరిని అడిగి ఫలానా వాళ్ళంటే? అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు, ఆయనకి తెలుసు, నాకు తెలుసు అని మీరు చెప్పదలుచుకో. మీరు ఎందుకు పిలవట్లేదండి అన్నాను. అంటే నాకు హైకోర్టు అలాంటి పరిధి విధించలేదు కదా అన్నాడు. అదేంటండి, మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లో ఫలానా వాళ్ళని ఇంటరాగేట్ చేసినా, లేకపోతే ఫలానా వాళ్ళని ప్రశ్నలు అడిగినా, లేకపోతే ఫలానా వాళ్ళ ఇల్లు రేడ్ చేసినా, లేకపోతే ఫలానా ఆఫీస్ రేడ్ చేసి కాగితాలు తెచ్చుకున్నా మీకు మీ ఇన్వెస్టిగేషన్లో పనికొస్తాయని తెలిస్తే మీరు చేయొచ్చు కదండి.
హైకోర్టు మీకు ఫలానా ఆఫీస్కి వెళ్ళమని చెప్తుందా ఏమిటి అని అన్నాను. అంటే అబ్బో వద్దండి, అదంతా కదిలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు. నేను అన్నాను, అయితే మీ ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదండి అన్నాను. ఎవరు లక్ష్మీనారాయణ గారితో మీరు ఆ మాట అన్నారు? చెప్పాను. నేను మీతో ఈ మాట చెప్తున్నాను, ఇది రికార్డ్ అవుతుంది నాకు తెలుసు. ఓకే, ఈ మాట నేను చెప్పాను ఆయనకి. అయితే నాకు పెద్ద నమ్మకం లేదండి అన్నాను. రెండవది కూడా అడిగాను, మీరు విదేశాలకు వెళతారా? మరి వెళితే అక్కడ సమాచారం ఉందని అంటున్నారు కదా, మరి విదేశాలకు వెళ్ళి సమాచారం తెచ్చుకుంటారా అన్నాను. అంటే లేదండి, లెటర్స్ రొగేటరీ పంపిస్తే వాళ్ళు సమాచారం. వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి? మీరు లెటర్స్ రొగేటరీ పంపిస్తే వాళ్ళు పట్టించుకోరు. మీరు ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని ఆ దేశానికి వెళ్ళాలి. అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకుల్ని కన్సల్ట్ చేయాలి. అక్కడ ఏమైనా కాగితాలు ఉన్నాయా, డొల్ల కంపెనీలు ఉన్నాయా, సూట్ కేస్ కంపెనీలు అని అంటారు కదా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఎవరికి చెందిన డబ్బులు ఎవరికో చెందిన డబ్బుల్లాగా మన దేశానికి వచ్చాయా అన్నది కూడా మీరు కనిపెట్టాలి కదండి. అది కనిపెట్టకపోతే ఎలాగా అన్నాను. అబ్బే లేదండి, లెటర్స్ రాస్తామండి, వస్తే సరే లేకపోతే లేదు అంటే నేను అన్నాను, అందుకే మీ ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదండి అన్నాను. ఆయన నవ్వేసి, అయ్యా మా ఆఫీస్లో నా రూమ్లో ఒక్క దాంట్లోనే ఎయిర్ కండిషనర్ ఉంది, మీరు నా రూమ్లో కూర్చోండి, ఫైల్స్ చూడండి, నేను పక్క రూమ్లో పని చేసుకుంటాను అని వెళ్ళిపోయారు. అంటే అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచారు? మిమ్మల్ని కూడా 48 ఫైల్స్ చూపించారండి. ఓకే, 48 ఫైల్స్ చూపించి, ఈ ఫైల్స్లో మీరు సంతకం చేశారు కదా, ఇలా నోటింగ్ వచ్చినప్పుడు మీరు ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అని అడిగారు. నేను చెప్పాను. బేసిక్గా నేను అప్పుడు చూసింది ఏమిటంటే అండి, వాళ్ళకి సిబిఐ వాళ్ళకి మన రాష్ట్రంలో జరిగే సెక్రటేరియట్ రూల్స్ పద్ధతి వాళ్ళకి తెలియదండి. వాళ్ళ రూల్స్ కూడా తెలియదండి. అది ప్రాబ్లం అండి. బేసిక్గా అది ప్రాబ్లం. క్యాబినెట్ మీటింగ్ అంటే ఏమిటి, మన క్యాబినెట్ మీటింగ్ ఏ పరిస్థితిలో చేస్తాం, ఒక క్యాబినెట్కి ఒక సబ్జెక్ట్ ఎందుకు పంపిస్తాం, క్యాబినెట్ పరిధి ఏమిటి, ముఖ్యమంత్రికి అధికారాలు ఏమిటి, ఆ తర్వాత మన చట్టంలో క్యాబినెట్కు ఎందుకు సమావేశపరుస్తాం, అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలన్నది వాళ్ళకి నిజంగా తెలియదండి. వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్సే తెలుసు, కానీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ తెలీదు, అసెంబ్లీ రూల్స్ తెలీదు, స్పీకర్కు ఉన్న పవర్స్ తెలీదు, ముఖ్యమంత్రికి ఉన్న పవర్స్ తెలీదు, మా సెక్రటరీస్కి ఉన్న పవర్సు, డ్యూటీసు, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి తెలియదు. అది తెలియజెప్పడానికే నాకు ఒక రోజు పట్టిందండి. ఎందుకంటే జిఏడి నుంచి కూడా ఒక లేడీ ఆఫీసర్ని పిలిపించి ఆమెని కూడా అక్కడ కూర్చోబెట్టి మా మాన్యువల్ తెప్పించి సెక్రటేరియట్ రూల్స్ తెప్పించేసి ఆవిడ సహాయం కూడా నేను కొంత తీసుకొని, జిఏడిలో ఆవిడ పనిచేసేది, క్యాబినెట్ చూసుకునేది ఆవిడ సహాయం కూడా తీసుకొని అవి చెప్పాను. సో నాకు బేసిక్గా అర్థమైంది ఏమిటంటే, అసలు స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రొసీజర్స్ కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మరి అలాంటప్పుడు అసలు ఆ కేసులు ఎట్లా అది చెల్లుతాయి? అది ఎంతవరకు మీకు అది పొలిటికల్ కేసు అనిపించిందా, నిజంగానే వాళ్ళు ఏదో ఒకటి పట్టుకున్నట్టు? నేను ఆ రోజే ఆయనకి చెప్పాను, నేను చెప్పిన పేర్లని వాళ్ళని పిలవట్లేదు కదా, మీరు విదేశాలకు కూడా వెళ్ళటం లేదు కదా, మీకు నిజంగా నమ్మకం ఉందా మీ కేసులు కన్విక్షన్లో అవుతాయని చెప్పి నిలబడతాయని అడిగాను నేను. ఓకే, అంటే సమాధానం ఏం చెప్పకుండా నవ్వేశారు ఆయన. అంటే పైనుంచి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిన ఒత్తిడి మేరకే చేసి ఉంటారంటారా? తెలీదు, కానీ నవ్వేశారు. మరి అలాంటి కేసులో ఒక వ్యక్తిని, మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి అన్ని నెలలు జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతిమంగా తీర్పు ఏమొచ్చినా ముందైతే అరెస్ట్ చేస్తాం కదా, అదొక సమస్య మనకి, అదొక సమస్య. న్యాయస్థానం ఇమ్మీడియట్గా ఇంటర్ఫియర్ అయిపోయి బెయిల్ ఇచ్చింది అనుకోండి, అది వేరొక సమస్య. కానీ మనం ఏం చేస్తామంటే ఆఖరికి వచ్చేసరికి 10 ఏళ్ళు ట్రయల్ జరిగినా కూడా నిర్దోషిగా బయటపడ్డ సందర్భాలు కొన్ని మనం చూస్తుంటాం కదా ఈ మధ్యలో. అప్పుడు బాధేస్తుంది మనిషి, మరి వీడు నిర్దోషిగా బయటపడ్డాడు, మరి వీడిని నిర్బంధంగా కారాగారంలో పెట్టినప్పుడు వాడి స్వాతంత్రం మనం హరించాం కదా, దానికి పరిష్కారం ఏమిటి? అవన్నీ కూడా మంత్రివర్గం చేసిన నిర్ణయాలు కదా, మోస్ట్లీ వాళ్ళు క్విట్ ప్రోకో అని కానీ ఇంకోటని కానీ మంత్రివర్గ నిర్ణయాలు. ఈ మాట కూడా నేను అడిగాను ఆయన, ఏమండి మీరు ఎవరిని పిలుస్తారు, అసలు మీరు ఎవరిని పిలుస్తారు? శాంక్షన్ చేసింది ఎవరు? క్యాబినెట్ అంటే ప్రిజైడ్ ఎవరు చేస్తారు?
ముఖ్యమంత్రి చేస్తారు. పిలవడానికి మీకు ముఖ్యమంత్రి ఇప్పుడు లేరు. సో క్యాబినెట్ మంత్రులందరినీ మీరు పిలిచి అడుగుతారా? క్యాబినెట్లో మీకు తెలుసు మా రూల్ ఏమిటంటే క్యాబినెట్లో ఏదన్నా డెసిషన్ తీసుకుంటే మేము రీజన్స్ రాయనక్కర్లేదు. క్యాబినెట్ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే మా రూల్స్ ప్రకారము క్యాబినెట్ నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నది రాయనక్కర్లేదు. అది మా రూల్లో ఉంది. ఓకే, మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ అది మా రూల్లో ఉంది. సో క్యాబినెట్ నీడ్ నాట్ రికార్డ్ ఎనీ రీజన్స్ వై దే ఆర్ టేకింగ్ ఎ డెసిషన్. ఓకే, అలాంటప్పుడు మీరు ఎవరిని పిలిచి అడుగుతారు? మంత్రులను, అప్పుడు పనిచేస్తున్న మంత్రులను పిలిచి అడుగుతారా? పిలిచి అడిగితే వాళ్ళు ఏమంటారు? సమిష్టి బాధ్యత అంట. అవును. అప్పుడు మీరు ఎవరిని పిలిచి అడుగుతారు? ముఖ్యమంత్రిని పిలిచి అడగాలి. ముఖ్యమంత్రి లేరు, సో మీరు ఎవరిని పిలిచి అడుగుతారు? శాంక్షన్ చేసిన అథారిటీని పిలిచి అడగాలి. శాంక్షన్ చేసిన అథారిటీని ఎలా పిలుస్తారు? కాబట్టి మీ ఇన్వెస్టిగేషన్ ముందుకు ఎలా సాగుతుంది? అందుకే చెబుతున్నాను, మీ ఇన్వెస్టిగేషన్ మీద నాకు పెద్ద నమ్మకం లేదని అన్నాను. కాదు, అలాంటప్పుడు పని కట్టుకుని కొంతమందిని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఉదాహరణకి బీపీ ఆచార్య గారిని, ఆయన బాగా పనిచేశాడు, ఉదాహరణకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో అని అక్కడికి వెళ్తే కనపడతా ఉంటుంది. అలాంటి వ్యక్తులను కూడా వేధించినట్లు అవ్వలేదా? పొలిటికల్ గేమ్ ఒకటి, ఇట్లా రెండో వైపు వాళ్ళ కోసం కొందరు ఆఫీసులను రక్షించడం, కొందరు ఆఫీసులని బలి చేయటం, ఇవన్నీ జరిగినాయి అనేది ఒక వాదన. బహుశా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడికి పారిపోతాడు? ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా మీరు పాస్పోర్ట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే కోర్టు పర్మిషన్తో ఆయన గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు. ఓకే, గవర్నమెంట్లో దీంతో కూడా ఏమైనా కక్ష సాధింపు ఉందంటారా? కక్ష సాధింపు ఉందని నేను అనుకోవట్లేదు, కానీ ఏదో బ్రహ్మాండం బద్దలవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో అరెస్ట్ చేశారేమో, ఆ తర్వాత బ్రహ్మాండం బద్దలు కాలేదేమో అని నాకు అనిపించింది. అంటే అయితే అదే సందర్భంలో గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలి కదా హైకోర్టుకి. వాళ్ళు అడిగినప్పుడు ఏంటి అసలు మీ వర్షన్ ఏంటి అనేది ఎందుకు గవర్నమెంట్ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ కానీ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా, రిప్లై ఇవ్వాలి కదా, వాళ్ళ వర్షన్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ వర్షన్ లేకుండా సిబిఐ ఎట్లా పనిచేస్తుంది? ఇవన్నీ వాటిని ఎట్లా సమర్థించుకుంటారు? అంటే సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తుందండి. సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తుంది. కాదు, మన ఫస్ట్ బిఫోర్ ఎంటరింగ్ హైకోర్టులో ఎవరో ఒకళ్ళు పిటిషన్ వేశారు, అది కరెక్టా కాదా, ఒక డైరెక్షన్ ఇచ్చారు. అవును, అటువంటిప్పుడు గవర్నమెంట్ తన వ్యూ చెప్పాలి కదా. పలానా ఇష్యూస్ అని చెప్పినప్పుడు గవర్నమెంట్ ఇదంతా క్యాబినెట్ డెసిషన్ అని ఎందుకు చెప్పలేకపోయింది? అది కూడా పొలిటికల్ గేమ్ అని కదా. నిజంగా ఆ విషయం నాకు తెలియదండి, తెలియదు. తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ కానీ అక్కడ చంద్రబాబు గారి గవర్నమెంట్ కానీ మీకేమనిపిస్తుంది? ఎట్లా వాళ్ళు పాలన చేస్తున్నారనిపిస్తుంది? బాగా పనిచేస్తున్నారండి. తెలంగాణలో కూడా ప్రభుత్వం మన మిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథ అని కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత పెన్షన్స్ బాగా ఊళ్ళలో అందుతున్నాయి. నేను కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు అడిగాను, చాలామంది సంతోషంగా ఉన్నారు. తర్వాత నీటి పారుదల రంగానికి ఎక్కువ కేటాయింపులు ఇచ్చేసి బాగా 1 కోటి ఎకరాల దాకా సాగు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా బాగానే పనిచేస్తుంది, అక్కడ ప్రభుత్వం కూడా పోటీగా బాగా పనిచేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం వనరులు ఎక్కువగా ఉన్నాయి. ఈ విశాఖలో పెట్టుబడులు ఇవన్నీ మీద చాలా వచ్చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉంటుంది, మీకేమనిపిస్తుందండి? హుద్ సైక్లోన్ అని ఒకటి వచ్చిందండి, తుఫాను, మీకు తెలుసు. అప్పుడు మరి మన ప్రభుత్వం తరఫున లేకపోతే మన పరిపాలన యంత్రాంగం తరఫున విపరీతంగా నష్టం జరిగిందని గగ్గోలు పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారే చెప్తుంటే దాదాపుగా 70-80 వేల కోట్ల నష్టం అన్నట్టుగా అంచనా వేసినట్టుగా అప్పుడు అనిపించింది. అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు, ఏరియల్ సర్వే చేశారు. బహుశా 1,000 కోట్ల ఇమ్మీడియట్ శాంక్షన్ కూడా చేసినట్టుగా నాకు గుర్తు. దాంతో మరి మంచి ఎంతవరకు జరిగిందో నాకు తెలియదు, కానీ దానివలన ఒక ఎఫెక్ట్ జరిగిందని ఇండస్ట్రియలిస్ట్ నాకు చెప్పారు. ఏం చెప్పారంటే, చాలామంది నాకు తెలిసిన ఇండస్ట్రియలిస్టు మరి ప్రభుత్వం తరఫునే ఒక ముఖ్యమంత్రి గారే 70-80 వేల కోట్ల నష్టం జరిగింది అంటే, అంత చిన్న తుఫానుకే ఇంత నష్టం జరిగితే మరి పెద్ద తుఫాన్ రేపు వస్తే మనం పెద్ద ఇండస్ట్రీస్ అక్కడ పెడితే రేపు ఇంకా నష్టం జరగచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే ఆ రోజుల్లో బాగా ఉండేదండి. నాకు 2-3 ఇండస్ట్రియలిస్టు, 4-5 ఇండస్ట్రీస్ కూడా ఈ విషయం చెప్పారు. ఇలా చెప్పడం అనవసరమేమో అని నాకు అనిపించింది. తుఫాన్ నష్టం అంత లేదని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇది అంటే ప్రభుత్వమే ఒక రకంగా పెడదారు పట్టించిందనో లేకపోతే మోసం చేసిందనే ఫీలింగ్ ఏర్పడింది?
బహుశా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున సహాయం వస్తుందేమో ఇలా చెప్తే అని అనుకొని అలాంటి భ్రమలో ఉండి చాలా నష్టం జరిగిందని చెప్పారేమో అని నాకు అనిపించింది. మరి ఓటుకు నోటు కేసు ఈ పరిణామాల మీద మీకు ఏమనిపిస్తుంటుంది? బహుశా నాకు అనిపించింది ఏమిటంటే ఓటుకు నోటు కేసు అన్న విషయంలో కొంచెం తత్తరపాటు పడి ప్రభుత్వం త్వరగా అక్కడికి తరలిపోయిందేమో అనిపించింది. ఎట్లా తత్తరపడింది అంటారు? ఎందుకంటే ఇక్కడ ఉంటే ట్యాపింగ్ అది బాగా జరుగుతుందేమో, అక్కడ ఉంటే మన చేతుల్లో మనం ఉంటాం కదా, మన కంట్రోల్లో ఉంటాం కదా అన్న భావన ఏమైనా ఉందేమో. ఇద్దరి మధ్య ఇప్పుడు రాజీ కుదిరినట్టు అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? కాదు, ఇది కొందరు విషయంలో కోర్టులు చాలా తీవ్రంగా స్పందిస్తాయి, కొందరు విషయంలో నేను స్పందించట్లేదు. ఎందుకని? ఈ న్యాయ వ్యవస్థ గురించి నేనేమి చెప్పలేను. నిజంగా నేనేమి ఎల్ఎల్బి చదువుకోలేదు, లా చదువుకోలేదు, నేనేమి చెప్పలేను. కానీ న్యాయ వ్యవస్థ గురించి రుణమాఫీలు ఇటువంటి వాగ్దానాలు చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది గవర్నమెంట్లో ఒత్తిడి మీ మీద ఆఫీసర్లు? మేము చెప్తామండి, రుణమాఫీ అన్న దాని గురించి ఎవరన్నా మాట్లాడినప్పుడు మేము చెప్తాం. మేమేమని చెప్తామంటే 2 రకాలుగా చెప్తాం. ఒకటి, రుణమాఫీ అంటే అసలు వాడు నిజంగా కట్టలేనివాడా కట్టగలిగేవాడా అని మనం చూడట్లా, అందరికీ మాఫీ చేస్తున్నాం. దాంతో ఏమవుతుంది, కట్టకుండా పోతే ఏదో ఒక రోజు మాఫీ అవుతుంది అన్న నమ్మకం పెరిగిపోతుంది. దాంతో బ్యాంకులో మనకి నిరర్థక ఆస్తులు పెరిగిపోతాయి. అది తప్పు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ, అది ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ అవుతుంది. ఒకటి. రెండవది, కట్టినవాడి సంగతి ఏమిటి? వాడికి ఏమి ఇస్తున్నాం మనం? వాడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫాలో అయ్యి టైంలో వాడి కంతు, వాడి వంతు ఎంతైతే కట్టాడో వాడి బాధ్యత, వాడి వాయిదా కట్టాడు కదా, మరి వాడికి మనం ఏమీ ఇవ్వట్లేదు కదా. సో 2 రకాలుగా ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీ అవుతుంది. ఆ విషయం మేము చెప్తాం. కాకపోతే ఉచిత విద్యుత్తు, అలాగే రైతు రుణమాఫీ ఇలాంటివి ప్రజాకర్షణ పథకాలు. వాటిలతో కొంతమంది గెలిచారు కూడా, కొంతమంది ఓడిపోయారు కూడా. రమాకాంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్కారం. ఇది శ్రీ రమాకాంత్ రెడ్డి గారి మనసులో మాట.